హలో, ప్రైజ్ ద లార్డ్. మనం ఇప్పుడు వినయం గురించి, విధేయత గురించి మాట్లాడుకుందామండి. వినయమైన మనస్సు, విధేయత గల మనస్సు. వినయం ఎక్కడి నుంచి వస్తుందండి? విధేయత ఎలా వస్తుంది మనకి? వినయం నుంచే విధేయత వస్తుంది కదా. మనల్ని మనం తగ్గించుకుంటే మనము ఆ పరిస్థితికి మనం విధేయత చూపించగలుగుతాం. ఇక్కడ అదే చెప్పబడుతుంది చూడండి. కక్ష చేతనను వృద్ధాతిశయం చేతనను ఏమీ చేయక వినయమైన మనసు గెలివారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. మనం వినయం కలిగి ఉన్నప్పుడు, అంటే మనం తగ్గించుకున్నప్పుడు, తాను తగ్గించుకున్నవాడు ఎప్పటికీ హెచ్చింపబడతారు. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడతాయి. అర్థమైందా కదండి? ఇప్పుడు మనం వినయం కలిగి ఉన్నాము అని ఎలా తెలుస్తుందంటే, వృధాతిశయం ఉండకూడదు. వృధా అతిశయం కలిగి ఉండకూడదు. అతిశయించేవాడు ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించగలగాలి. ఇంకా దేన్ని బట్టి అతిశయించడానికి లేదు. మీకు అర్థమైందా? సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి కానీ, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి కానీ అతిశయించడానికి లేదు. మనం ఏం చేసినా వినయమైన మనసు కలిగే చేయాలి. ఒకరికంటే ఒకరు తనకంటే మిగతా వాళ్ళంతా యోగ్యులు అని ఎంచుకోవాలన్నమాట. మీకు అర్థమైందా? అప్పుడే మనం తగ్గించుకోగలుగుతాం. ఇప్పుడు లేనిపోయిన లోపాలని చూపించామనుకోండి ఎదుర్కొంటూ వాళ్ళం, అలాగా ఇలాగా అని మనం లోపాలు ఎత్తి చూపించుకొని కూర్చున్నాం అనుకోండి, అప్పుడు మనం వృధాగా అతిశిస్తాం అన్నమాట ఇతరుల మీద. మీకు అర్థమైందా? అలాగ ఉండకూడదు. మనల్ని మనం వినయమైన మనసు కలిగి మనల్ని మనం తగ్గించుకుంటే, మనకి చాలా యోగ్యతలు ఉంటే ఉండొచ్చు కాక, దేవుడిచ్చిన చాలా యోగ్యతలు మనకు ఉంటే ఉండొచ్చు కాక, కానీ మనం మాత్రం ఏం చేయాలంటే వినయమైన మనసు కలిగి ఎదురుగుండా వాళ్ళు మనకంటే యోగ్యులు అని మనం ఆలోచించుకోగలగాలి. అంటే ఇతరుల లోపాలు ఎత్తి చూపించకూడదు. ఎలాగ మనం లోపాలు ఎత్తి చూపించకుండా ఉండగలుగుతామంటే, ప్రేమ దోషాల్ని కప్పుతుంది, పగ కలహాన్ని రేపుతుంది. ప్రేమ కలిగి దేవుని ప్రేమ, దైవికమైన ప్రేమ, దేవుడిచ్చే ప్రేమ మన హృదయంలో కృమ్మరింపబడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా అది సాధ్యమవుతుంది. ఆత్మపూర్ణులుగా మనం ఉన్నప్పుడు. మీకు అర్థమైందా? చూడండి, ప్రేమ గురించి ఇక్కడ చెప్పబడుతుంది. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైన, ప్రేమ వల్ల అదనైన, ఆత్మయందు ఏ సహవాసమైన, ఏ దయారసమైన, వాత్సల్యమైన ఉన్నాయల్లా మీరు ఏక మనస్కులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారు గాండి. ఒక్కదాని అందే మనసుంచు నా సంతోషంను సంపూర్ణం చేయడానికి ఏంటి? ఆత్మయందు దయారసము, వాత్సల్యము, ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏకభావం ఇవన్నీ ఎలా వస్తాయంటే ఏక ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా ఇవన్నీ కలుగుతాయి మనకి. మీకు అర్థమైందా? మన హృదయంలో పరిశుద్ధాత్మ కృమ్మరింపబడినప్పుడు మనం అవన్నీ కలిగి ఉంటాం. తర్వాత ఏమవుతుందంటే మనల్ని మనం తగ్గించుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. అది ఒక క్వాలిటీ. అది అంటే మనకి దేవుడిచ్చిన ప్రత్యక్షతలో దేవునితో ఉండే మన యొక్క సహవాసం, లేకపోతే దేవుడితో ఉండేటువంటి మన యొక్క రిలేషన్ బట్టి మనం అతిశయించకూడదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు కావచ్చు, ఇచ్చినటువంటి ఆత్మ ఫలాలు కావచ్చు, ఆత్మ వరాలు కావచ్చు, వేటిని బట్టి మనం అతిశయించకూడదు. కానీ వృధాతిశయం మనకి పనికిరాదు. ఏదైనా దేవుని కృప, దైవ కృప, దేవుని యొక్క ప్రేమను బట్టి అవి జరుగుతాయి. అవునా? ఆ యొక్క పరిస్థితిని బట్టి మనకి ఏమి ఇవ్వాలో అది దేవుడు నిర్ణయించి మనకి ఇస్తాడు. అయితే ఇతరుల కార్యాలు కూడా మనం చూడాలి. మీలో ప్రతి వాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యాలు కూడా చూడాలి ఖచ్చితంగా. ఎంతసేపు మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడం కాదు, కానీ మనం సొంత కార్యాలు మాత్రమే కాక ఇతరుల అవసరాన్ని బట్టి మనం వాళ్ళ కార్యాలు కూడా చూడాలి. ఎలా చూడాలంటే ఏదో వృధాతిశయంతో కక్షతోని చేయకూడదు. ఏం చేస్తున్నా మనల్ని మనం తగ్గించుకొని ఇతరులు మనకంటే యోగ్యులు, చిన్నోలా పెద్దోలా, ఏంటా, ముసలోలా, ముడగోలా, రోగిష్టులా,
ఇంక ఇలాగ ఏమున్నా సరే మనల్ని మనం తగ్గించుకోవాలి ఆ పరిస్థితిని బట్టి. మీకు అర్థమైందా? ఇతరుల కార్యాలు మనం చూడాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకి స్వభావం? యేసుక్రీస్తు నుండి మాత్రమే రాగలదు. యేసయ్య నువ్వు చూసినప్పుడు యేసయ్య స్వభావాన్ని కూడా నువ్వు పొందుకుంటావు. ఆయన అనుసరించినప్పుడు, ఆయన మాదిరి, ఆయన మాటలు మనం విన్నప్పుడు, ఆయనకు విధేయత చూపించినప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, ఆయన బలిష్టమైన హస్తం క్రింద మనం తగ్గించుకుని ఉన్నప్పుడు మీరు ఈ మనసులంతా కలిగి ఉంటారు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి. దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకో. ఇంకా యేసు ప్రభు గురించి మనం ఏం చెప్పగలం చెప్పండి? ఆయన దైవ కుమారుడు, ఆయన దేవుడు. యాక్చువల్గా ఆయన ఏం చేస్తారు? నేను దేవుణ్ణి కదా అని అక్కడే ఉండిపోతే ఈరోజు మనకి రక్షణ ఉండదు. అవునా కాదా? నేనేంటి ఆ భూమి మీదకి వెళ్ళడం ఏంటి అని అనుకొని ఉండుంటే ఈరోజు మనకి నిరీక్షణ లేదు, రక్షణ లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, స్వస్థత లేదు, పరలోకం లేదు, నిత్య జీవం లేదు. మనము పాతాళంలో అందరిలాగే మందగా కూర్చబడి ఆ దుష్టుని యొక్క బంధహస్తాల్లో చిక్కబడి ఆ యొక్క దాసత్వంలో ఉండేవాళ్ళం. పాపం అనే దాసత్వం, లోకం అనే దాసత్వం, శరీరం అనే దాసత్వంలో మనం ఉండేవాళ్ళం. కానీ దేవుడు యేసుప్రభు ఏంటంటే దేవునిలాగా ఉండిపోవాలని ఆయన అనుకోలేదు. దేవునితో దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్ట ఆయన దేవుడు. కానీ ఆ యొక్క దైవత్వాన్ని, ఆ యొక్క మహదేశ్వర్యాన్ని ఆయన విడిచిపెట్టి ఎంతలా ఆయన తగ్గించుకున్నారు. ఇంకా యేసయ్య దేవుడు. ఇప్పుడు ఆయన ఆ దేవునితో ఉండడం అంటే దేవుడిలాగా ఉండడం, దేవునితో సమానత్వం అలాగా ఉండేటువంటి యేసుప్రభు వారు భూమి మీదకి ఎలా వచ్చారు? మామూలు మనిషిగా వచ్చారు. మీకు అర్థమైందా? మన ఆధిక్యతలు మనం చూసుకొని ఇది కాదండి. అది అసలు నిజంగా యేసుప్రభు వారిని మాదిరిగా మనం పెట్టుకుంటే మనం ఎక్కడ కూడా అతిశయించం. మన పరిస్థితిని బట్టి, లోక సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి కానీ, ఐశ్వర్యాన్ని బట్టి కానీ, ఇంకా దేన్ని బట్టి అయినా కూడా ఇప్పుడు దేవుడే అంత తగ్గించుకున్నప్పుడు, దేవుడే అంత విధేయత చూపించినప్పుడు, దేవుడే తాను అంతలా తగ్గించుకున్నప్పుడు మనం ఎంత తగ్గించుకోవాలా? బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేంటి, దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టుకునే భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొనెను. చూసారా? మనం రిక్తులుగా చేసుకోవాలండి. ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నారు. ఆయన ఎన్ని బాధలు పడ్డారు చూసారా? ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగానగా, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇప్పుడు మనం తగ్గించుకుంటే మనము పరిస్థితికి విధేయత చూపిస్తాం. ఆయనకి ముందు సిలువ మరణం ఉందని తెలుసు, అందరూ ఆయన ముఖం మీద ఉమ్మేస్తారని తెలుసు, ఆయన తంతారని తెలుసు, ఆయన గుద్దుతారని తెలుసు. ఆయన దేవుడు కదా, సమస్తం ఆయనకి తెలుసు. ఎన్ని బాధలు పడాలో ఆయనకి తెలిసినా కూడా తన్ను తాను తగ్గించుకున్నారు గనక సిలువ మరణానికి విధేయత చూపించగలిగారు. ఇప్పుడు మనం ఏంటంటే, దేవుడు నన్ను పిలుచుకున్నారు కదా, నన్ను ఎన్నుకున్నారు కదా, నన్ను ఏర్పాటు చేసుకున్నారు కదా, ఇంత గొప్ప సేవకుడిని కదా, ఇంత గొప్ప సేవకురాలను కదా, ఇంత దేవుడు నాకు ఇన్ని తలాంతులు ఇచ్చారు, ఇన్ని ఆశీర్వాదించారు. ఈ దినాల్లో చూస్తున్నప్పుడు అలా అతిశయించిన వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. వృద్ధాతిశయం పనికిరాదండి. ఇప్పుడు దేవుడే తాను తగ్గించుకొని రిక్తుడిగా చేసుకొని ఒక మామూలు మనిషిగా, దాసునిగా వచ్చినప్పుడు మరి మనుషులుగా మనం ఎంత తగ్గించుకోవాలా? అతిశయించడానికి ఏమైనా ఉందేంటి మనలో? ఏమీ లేదు నా యందు అతిశయించుటకు నీవేనా. మిగతాది మీరు పాటలు చూడండి. దేవుడే మన అతిశయం, దేవుడే మన సమస్తం. చూడండి, ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. ఏ మాట అంటే, విలాప వాక్యాల్లో ఒక మాట చెప్పబడతా ఉంటుంది. కొన్నిసార్లు మన పరిస్థితిని బట్టి మనం అనేక మార్లు దేవునికి శత్రువులుగా కూడా మారిపోతూ ఉంటారు చాలామంది. చూసారా? తన్ను వెదకువారేలా దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవాను గ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. యవన కాలం నా కాడి మోయట నరునికి మేలు, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుని మౌనముగా ఉండవలను, నిరీక్షణాధారం కలుగునేమో అని
అతడి బూడిదలో మూత పెట్టుకొనవలను. అతడు తన కొట్టువాని తడు తన తెంపను త్రిప్పవలను. అతడు నిందతో నింపబడను. ప్రభు సర్వకాలం విడనాడు. ఆయన బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. కనుక ఏంటంటే కొన్ని ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఉండొచ్చు. నేను చాలా సంవత్సరాలు మౌనంగానే ఉన్నాను. మౌనంగా ఈరోజు మాట్లాడుతున్నాను. ఈరోజు దేవుడు మాట్లాడమన్నారు కనుక మాట్లాడుతున్నాను. చూడండి ఏంటంటే చాలా మౌనంగా చాలా సంవత్సరాలు బూడిదలో మూతి పెట్టుకొని ఉన్నాను. యవ్వన కాలంలో కాడి మోయిటన్నారు నీకు మేలు, అది మేలే తీసుకొస్తుంది. ఒకవేళ మీరు భారమైన కాడి మోస్తున్నారేమో, మీరు మౌనంగా కనిపెట్టుకుంటున్నారేమో, దేవుడు నాకు న్యాయం చేయరా అని చెప్పి దేవుడికి మీరు అంటే ఆయన బలిష్టమైన హస్తం కింద మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఉన్నారేమో, విధేయత కలిగి వినయం కలిగి ఉన్నారేమో, వినయాసక్తుడుగా ఉన్నారా, వినయ భయభక్తులు కలిగి ఉన్నారా, మంచిదే, మీకు మంచిదే. ఇంకా ఎన్ని సంవత్సరాలలాగా ఇంకా ఎన్ని సంవత్సరాలు దేవుడు నన్ను ఎప్పుడు హెచ్చిస్తారు, ఎప్పుడు ఆశీర్వదిస్తారు, ఎప్పుడు నా పరిస్థితి మారుస్తారు అనుకుంటున్నారా? ఐఎమ్ ఎంకరేజింగ్ యూ. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అలా వదిలేయరు. కానీ ఒక కాడి మీ మీద ఉంది అంటే ఖచ్చితంగా మీరు మౌనంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు మాట్లాడుకున్న మా కన్యకని ఎవరు చూశారు? నజరేతులో కన్యకని ఎవరు చూశారు? దేవుడు చూశారు, ఆయన దర్శించారు. ఒక పరిశుద్ధుడు ఆమె గర్భంలోంచి వచ్చారు, దైవ కుమారుడు వచ్చారు, దేవుడు ఆమె గర్భంలోంచి వచ్చారు. అనేక మంది ఈరోజు ఆమెను ధన్యురాలు అంటున్నారు. అట్టి రీతిగా మీరు ఒక కాడి మోస్తున్నారు, అది మీకు భారంగా ఉంది, అది భరించలేకపోతున్నారు అంటే నిరీక్షణ ఆధారం కలిగిన మీరు సైడ్ ట్రాకులు తీసుకోకూడదు. ప్రభు సన్నిధిలో మీకు ఒక భారం ఉంది, ఒక కాడి ఉంది, అది ఎందుకో మీ మీద పడిందో మీకు తెలియనప్పుడు ఏంటి పరిస్థితి ఏంటిది అని అది వదిలించుకొని వెళ్ళిపోవడాకో లేకపోతే సైడ్ ట్రాక్స్ తీసుకొని ఇంకొక దగ్గర ఆనందాన్ని వెతుక్కోకూడదు. ప్రభు సన్నిధిలోనే కనిపెట్టాలి. ఆ కాడి ఎందుకు వచ్చింది, ఆ భారం ఏంటి, నాయనా ఏంటి, ఇది నేను భరించలేకపోతున్నాను, ఏంటి పరిస్థితి, ఈ యొక్క పరిస్థితికి హేతు ఏంటి అని దేవుడు ఏం చెప్తారో మీరు జాగ్రత్తగా విని దైవ చిత్తానుసారంగా ఆయన బలిష్టమైన హస్తం కింద మిమ్మల్ని మీరు తగ్గించుకొని కనిపెట్టినప్పుడు ఆయన దైవ చిత్తం మీ జీవితాల్లో నెరవేర్చబడ్డం మీరు చూస్తారు. సమయం అయిపోతుందండి కనుక యేసు ప్రభు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడ్డారు. మరణం పొందినంతగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తగ్గించుకున్నారు. కనుక ఏంటంటే ఏమైందంటే ఆ తర్వాత అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు ఏసునామం వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయన అనుగ్రహించారు. చూసారా ఏం జరిగిందో? ఆయనంత విధేయత చూపించబట్టి అంత వినయాసక్తుడుగా వినయ భయభక్తులు కలిగి ఆయన తన్ను తాను తగ్గించుకొని రిక్తునుగా చేసుకొని ఒక మామూలు మనిషిగా వచ్చి దాసుని స్వరూపం ధరించుకొని పాప భారమంతా మోసి ఆ యొక్క శిలువ మరణం వరకు తాను అప్పగించుకొని శిలువ భారమంతా ఆయన మోసి ఇవన్నీ తను చేసి తను తగ్గించుకునే దాన్ని బట్టి దేవుడు ఎంతలా హెచ్చించారు ఆయన్ని. ఈరోజు ప్రతి మోకాలు ఆయన నామం పేట వంగుతుంది, ప్రతి నాలుక ఆయన స్తుతిస్తుంది. ఈరోజు ఆయన దేవుని మహిమార్థమైన ప్రభు అని ప్రతి నాలుక ఒప్పుకుంటుంది. దేవుడు అట్టి రీతిగా ఆయన్ని హెచ్చించినట్టుగా మనం చూస్తున్నాం. చూసారా? ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. చూసారా? అన్ని నామాల కంటే పై నామము. చూసారా? ఎప్పుడైతే మనం ఇలా దాసుని స్వరూపం ధరించుకొని దేవుడు ఎన్ని ఆధిక్యాలు ఇచ్చినా ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా కూడా ఎప్పుడైతే మనం వ్యక్తులుగా చేసుకొని దాసులుగా చేసుకొని మన పరిస్థితికి మనం విధేయత చూపించి మనం ఎప్పుడైతే మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనం కనిపెడతా ఉంటామో, ఆయన చిత్తానికి మనం లోబడతామో, ఆయన ఉద్దేశానికి మనం లోబడతామో, ఆయన ప్రణాళికలో ఎప్పుడైతే మనం ఒదిగిపోతామో మనల్ని ఎంతలా హెచ్చిస్తారంటే ఆయన ఎంతవరకు మనల్ని హెచ్చించాలనుకుంటే అంతదాకా మనల్ని హెచ్చించగలుస్తారు. మీకు అర్థమైందా?
ఇక్కడ యేసు ప్రభు వారు అంత విధేయత చూపించి లోబడిన దానిని బట్టి ఈరోజు యేసు ప్రభు అని మనం ఒప్పుకుంటున్నాము. మీకు అర్థమైందా? ఆయన నామంలో ప్రతి ఒక్క మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక స్తుతిస్తుంది. అలా అనుకున్నారా ఆ రోజు? ఆయన తన్నినోళ్ళు, గుద్దునోళ్ళు, ఆయన్ని ముఖం మీద ఉమ్మేసిన వాళ్ళు, ఆయన్ని బాధించిన వాళ్ళు, హింసించిన వాళ్ళు ఇట్లా అవుతుందని అనుకున్నారా? లేదు కదా. ఇప్పుడు మీ పరిస్థితిని బట్టి మిమ్మల్ని ఎవరైతే నిందతో నింపబడాలి, ఖచ్చితంగా అవమానాలు, నిందలు, అన్నీ దోషణలు, చాలా మిస్అండర్స్టాండింగ్స్ మీ బ్రతుకుల్లో ఉన్నాయేమో. చాలామందిని మిమ్మల్ని హింసిస్తున్నారేమో, బాధ పెడుతున్నారేమో, దుఃఖ పెడుతున్నారేమో, మీ మీద అతిశయిస్తున్నారేమో. ప్రతి పరిస్థితి మిమ్మల్ని మీరు తగ్గించుకొని రిక్తులుగా చేసుకొని యేసుప్రభునే మనం మాదిరిగా పెట్టుకోవాలన్నమాట. సరేనా? అప్పుడు తగ్గిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తారు, మీ స్థానాన్ని మీకు ఇస్తారు. ఈ భూమిలోన నిత్య జీవంలో, పరలోక రాజ్యంలో కూడా మీ స్థానాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. బాగా అర్థం చేసుకోండి. తను తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారు, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడతాయి.